ఎట్లా చూస్తారు మరి దీన్ని? ఎలక్షన్లు అప్పుడేమో రేట్లు అయితే హైక్ చేస్తలేరు, ఆపుతా ఉన్నారు. ఎలక్షన్ల తర్వాత ఆటోమేటిక్గా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతున్నారు, పేదవారిని నడ్డి అయితే విరగొడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఎట్లా చూస్తారు? మోడీ ప్రభుత్వం ఏది చేసినా కూడా ధనికులను ఇంకింత ధనికులను చేయడము, పేదవాళ్ళను మరింత పేదరికంలో ముంచే విధంగానే ప్రతి ఏ కార్యక్రమం చేసినా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇట్లనే ఉన్నది. ఇప్పుడు 50 రూపాయలు పెంచడం అంటే నిత్యావసర సరుకుల్లో ఒక భాగం గ్యాస్ సిలిండర్ అనేది. అంటే ఇప్పుడు గ్యాస్ బండ సామాన్యులకు గుదిబండలాగా మారిపోయిన పరిస్థితి. అంటే సామాన్యుడు కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితి. ప్రతి ఒక్కటి దాని మీద మనకు రేట్లు హైకే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ గ్యాస్ సిలిండర్ రేటు పెంచడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, సామాన్యులందరూ కూడా ధనికులు ఏదైతే తింటున్నారో అట్లాంటి భోజనం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం ఇస్తుంది. కానీ ఇవాళ సన్నబియ్యాన్ని కనీసం వండుకొని తిందామంటే అంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం సన్నబియ్యం ఇస్తున్నాం. దేశంలో మిగతా పేదలు ఎవరైతే ఉన్నారో, సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కనీసం బియ్యం వండుకొని తినే పరిస్థితి కూడా లేకుండా గ్యాస్ సిలిండర్ కొనుక్కుందామంటే కూడా మళ్ళీ 50 రూపాయలు పెంచి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియ తప్పితే కేంద్ర ప్రభుత్వం చేసేది మరొకటి లేదు. ఇంతకుముందే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తామని చెప్పారు. 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, అసలు 10 ఉద్యోగాలు కూడా లేవు కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఓవైపు అమెరికా ఆయన మన వాళ్ళని సంఖ్యలేసి మన దేశాన్ని పంపించేస్తూ ఉన్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో సామాన్యులు బ్రతకడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ప్రతి దాన్ని రేట్లు పెంచి ఇట్లా ఇబ్బంది పెడుతూ ఆదానీలు అంబానీలేమో వాళ్ళ సంపద పెరుగుతూనే ఉన్నారు. నిరుపేదలు కనీసం కడుపు నిండా తినలేని పరిస్థితుల్లో మాత్రమే ఉన్నారు. బండి సంజయ్ మాట్లాడతాడు, కేంద్ర ప్రభుత్వము మన బీజేపీకి సంబంధించిన మిగతా నాయకులు మాట్లాడతారు. సన్నబియ్యం ఇచ్చిన ప్రతి చోట మోడీ ఫోటో పెట్టాలి, మీరు కాంగ్రెస్ ఫోటో పెట్టుకుంటున్నారు అని అంటున్నాడు. మరి ఇప్పుడు ఎవరు ఫోటో పెట్టమంటారు? ఈ సిలిండర్ రేట్లు ఇట్లా పెంచి ప్రజలను ఆగం చేస్తూ కనీసం కడుపు నిండా తినలేని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. మరి ఇప్పుడు ఎవరు ఫోటో పెట్టమంటారు? ఇట్లాంటివి మాట్లాడారు. అంటే ప్రజలను ముంచడము, ప్రతిదానికి మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టడము, దాని మీద పబ్బును కట్టుకోవడం, ఇట్లాంటివి వెనుకకు నెట్టేయడం. అంటే మరి ప్రజలకున్న సమస్యలు ఏంది, ప్రజా పాలన ఏంది, ప్రజల సంక్షేమం ఏంది, ఇట్లాంటివన్నీ వెనుకకు పడేయడానికి ప్రతిసారి మతం పేరుతోనో కులం పేరుతోనో విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజలను పక్కదారి పట్టియడము, ఇట్లా పేదలను మరింత నిరుపేదలుగా మార్చే పరిస్థితి తీసుకొస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇట్లాంటివన్నీ చేయకుండా ఉంటే మంచిది. కనీసం పేదవాళ్ళని ఆదుకోవాలి, పేదవాళ్ళ సంక్షేమం చూడాలి, ప్రభుత్వం చేయాల్సిన పని ఇది. అంటే దాదాపు ఇటు ఈ గ్యాస్ సిలిండర్ ధరతో అయితే ఓవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి స్కీమ్ తోటి అయితే 500కి ఇసుడు సిలిండర్ అయితే అందిస్తుంది. వైపు కేంద్రం కూడా ఉజ్వల స్కీమ్ కింద 200 సబ్సిడీ తోటి కూడా ఉజ్వల స్కీమ్లో ఉన్నటువంటి వినియోగదారులకు కూడా సబ్సిడీ ఇస్తూ కూడా గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. ఒకవేళ ఈ పెరిగిన ధరలతోటి కనుక రాష్ట్ర ప్రభుత్వం ధరలు పెంచితే పరిస్థితి ఎలా ఉంటుంది? అయితే ఉజ్వల స్కీమ్ కింద ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఉన్నాయో వాటికి కూడా ఈ పెంపు అంశం వాటికి కూడా వర్తిస్తుందని చెప్పి ఆల్రెడీ చెప్తా ఉన్నారు. అంటే గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్కరికి ఉజ్వల స్కీమ్ వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. 50 రూపాయలు పెంచింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం 500కే సిలిండర్ ఇస్తుంది. మన రాష్ట్రంలో ఈ భారం అంత అత్యధికంగా ఉండకపోవచ్చు ప్రజల మీద, కానీ మిగతా రాష్ట్రాల వాళ్ళ పరిస్థితి అయితే ఉంటుంది కదా. గవర్నమెంట్ మీద మాత్రం ఏడాదికి 400 కోట్ల భారం పడుతుంది. గవర్నమెంట్ మీద పడుతుంది ఇప్పటికే. అంటే మనం ఒకవేళ గవర్నమెంట్ కనుక ఈ ఏదైతే గ్యాస్ సిలిండర్ ధర పెంచిందనుకో, రాష్ట్ర ప్రభుత్వం 500కి ఇచ్చేది కాస్త 700కి పెంచారనుకో, అప్పుడు ఇటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళే అంటారు, వీళ్ళే పెంచుతారు. గవర్నమెంట్ అంటే మనం ఇచ్చిన పథకాలు ఇవ్వలేని పరిస్థితికి వీళ్ళే తీసుకొస్తారు. రేపు పొద్దున పెంచిందని వీళ్ళే అంటారు. అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం పరిస్థితి, మనం 500కే సిలిండర్ ఇస్తున్నాం కాబట్టి మనకు అంత కష్టం కాకపోవచ్చు. ఏమైనా పడితే గవర్నమెంట్ మీద పడుతుంది. కానీ గవర్నమెంట్ను కూడా చేసే పథకాలు చేసుకోనియకుండా మళ్ళీ అక్కడ మా ఫోటో పెట్టలేదు, ఇక్కడ మా ఫోటో పెట్టలేదు అని తప్పితే మరి రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఏమి ఇస్తున్నాము? మన నుంచి పోయేది ఎక్కువ వాళ్ళకి, కేంద్రం నుంచి మనకు వచ్చేది పైసలు. మన దగ్గర రూపాయలు తీసుకుపోయి పైసలు మనకి ఇస్తున్నారు, మళ్ళీ మన ఫోటోలు పెట్టమంటున్నారు. ఇట్లా అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద అయితేంది, ప్రజల మీద అయితేంది, ఎట్లా చేసి భారం మోపాలి, ప్రజలను నిరుపేదలను మరింత నిరుపేదలుగా మార్చేటట్టే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తాం. చూడొచ్చు ఇటు మహిళలను